బాధపడుతున్నారు. ఒక్కసారైనా మనిషిలా ఆలోచించత్తా. ఈ ఇంట్లో తిన్న ఉప్పు విశ్వాసం చూపించవత్తా అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఏంట్రా ఇంత పెద్ద పెద్ద భారీ డైలాగులు వేసి వెళ్ళిపోతుంది నీ భార్య అనగానే, అదన్నీ పట్టించుకోవద్దమ్మా అని చెప్పాను. కానీ లేదురా, నేను ఆలోచించాలి. రాజు నాకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా హెల్ప్ చేశాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా నేను రాజుకి ఫోన్ చేసి అడిగినా వెంటనే డబ్బులు వేసేవాడు. ఇప్పుడు ఈ 100 కోట్ల ప్రాబ్లం వచ్చిన తర్వాత నాకు ఇబ్బంది కలిగిందే తప్ప అంతకుముందు వరకు రాజు నాకు ఏ రోజు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. కానీ ఇప్పుడు రాజు స్టేషన్లో ఉండి రేపు రాజుకి శిక్ష పడిపోతే జీవితాంతకాలం రాజు జైల్లోనే ఉండిపోతాడు కదా. ఇంట్లో వాళ్ళంతా ఇలాగే కృంగిపోతారు కదా. అది కాదు కదరా మనకి కావాల్సింది అని చెప్పాను. కానీ అదేంటి మమ్మీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగాని, అవునరా, నిజంగా నీ భార్య స్వప్న చెప్పిందే నిజమనిపిస్తుంది. నిజంగా రోజు సీతారామయ్య గారు నన్ను ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. అదే నన్ను తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ చేసేసుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అసలు నాకు పెళ్ళి జరుగుండేదా? లేకపోతే అనాథను చేసుకోవడానికి ఎవరొకడు వచ్చేవాడు, వాళ్ళతోమైనా నేను ఎలా ఉండేదాన్ని? ఒక్కసారి ఆలోచించుకుంటేనే ఈ లైఫ్ ఇచ్చింది ఈయనే కదా. ఈరోజు ఇంతమంది అన్నయ్యలు వదినలు ఇంత పెద్ద కుటుంబం నాకు అప్పగించింది ఆయనే కదా. అలాంటిది ఆయన బాధపడుతూ ఉంటే నేను ఎలా ఉండాలిరా అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని చెప్పాను. కానీ అనామిక ఇదంతా చేసిందని మనకు మాత్రం క్లారిటీగా తెలుసు. మరి అనామిక చేసింది సరే, అనామికే చేసిందని మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా మమ్మీ. మరి దాన్ని ఎలా నిరూపించాలి? మనము రాజుకి హెల్ప్ చేయాలి అంటే అనామికే హత్య చేసినట్టు మనం నిరూపించాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అంతే తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేం కదా అనగానే, దానికి ఒకటే మార్గం, అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక నోటి వెంటే నిజాలు బయటికి వచ్చేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి, అదెలా సాధ్యమవుతుంది మమ్మీ? అనామిక నోటి వెంట నిజాలు ఎందుకు వస్తాయి? మనం అడిగితే ఎందుకు చెప్తుంది అనగానే చెప్తుంది. ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పను. కానీ చెప్పు మమ్మీ అనగానే ఇంకా రాహుల్ ఇటు రుద్రాని ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటారు. సరే మమ్మీ, నువ్వైతే అనామికకు ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి అనామిక కాస్త ఫోన్ చేస్తుంది. ఏంటంటే అని చెప్పాను. కానీ ఏ పార్టీ చేసుకోవద్దా? రాజుకి రేపు శిక్ష పడిపోతుంది కదా అనగాని, శిక్ష పడ్డ తర్వాత చేసుకుంటాం కదా ఆంటీ అని చెప్పనేసరికి, శిక్ష పడ్డ తర్వాత ఎందుకు చేసుకోవడం? శిక్ష పడకముందే పార్టీ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి, సరే ఆంటీ రెండైతే అని చెప్పనగానే, సరే పద, నేను చెప్పింది గుర్తుంది కదా అనగానే, గుర్తుందమ్మా అని చెప్పి ఇంకా రాహుల్ ఏం చేస్తాడంటే, అనామిక ఇటు రుద్రాని ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నదంతా వీడియోలో రికార్డ్ అయ్యేటట్టు అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉంటే ఫ్లవర్ వాజ్ దగ్గర ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తాడు. అదే రుద్రాని చెప్పిన ప్లాన్. అలా ఆన్ చేసి పెట్టేసేసరికి రాహుల్ ఇటు రుద్రాని ఇద్దరు కూడా కూర్చుని మందు తాగుతూ ఉంటారు. అసలు ఇదంతా ఎలా చేయగలిగావు? ఒక్కదానికి నీకింత సాధ్యమైందా? అసలు ఆ రాడ్డు మీద రాజు వేలిముద్రలు ఎలా వచ్చాయి అనామిక అని చెప్పాను. కానీ అదంతా పెద్ద స్టోరీ ఆంటీ, ఇప్పుడు చెప్పడం కష్టం అనగానే, అదేంటి అనామిక, నా మీద కూడా నమ్మకం లేదా నీకు? అంతేలే, నేను నిన్ను నమ్మి ఎంత దూరం వచ్చాను, నువ్వు మాత్రం మమ్మల్ని నమ్మి నిజం బయట పెట్టలేకపోతున్నావు అని చెప్పనేసరికి, అలా ఏం కాదా ఆంటీ అని చెప్పాను. కానీ మరి అసలు ఇదంతా ఎలా ప్లాన్ చేసావు, ఏం చేసావు అని చెప్పాను. కానీ అదా, రాజ్ని ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేటట్టు ప్లాన్ చేశాను. అక్కడ మా రౌడీ వాళ్ళు పెట్రోల్ పోస్తూ ఉండగా పరుగులు పెట్టే హడావిల్లో అక్కడ రాడ్డు పెట్టాము. ఆ రాడ్డుని కామన్గా ఎవరైనా ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతారు. తన కళ్ళ ముందే ఒక రాడ్డు కనిపించేసరికి రాజ్ కాస్త దాన్ని పట్టుకున్నాడు. రౌడీల మీదకి విసరడంతో రౌడీలు తప్పించుకున్నారు. రాడ్ కాస్త దొరికిపోయింది. వెంటనే ఆ రాడ్డుకి నా వేలిముద్రలు తగలకుండా పట్టుకుని వెంటనే అదే రాడ్డుతో ఒక 4-5 దెబ్బలు కొట్టేసరికి స్పృహ తప్పి ప్రాణాలు వదిలాడు సామంత్.
ఇంకా రాజు లోపల నుంచి బయటికి రాకముందే రాజు కారు డిక్కీలోనే ఆ శవాన్ని పాడేశాము. ఇంకా రాజు అది తెలియక ఇంటికి వచ్చేశాడు. అది జరిగిందంటీ అని చెప్పినేసరికి, వావ్, ప్లాన్ అయితే సూపర్గా వేశావు. ఒకవేళ నువ్వు చంపినా కానీ రాజు మీదకి ఆ నేరం వచ్చేది కాదు. ఎప్పుడైతే రాజు ఆ రాడ్డును పట్టుకునేటట్టు నువ్వు ప్లాన్ చేసావో అక్కడే నీ నైపుణ్యం తెలుస్తుంది. చాలా చక్కగా ప్లాన్ చేసావు. నాకు ఇంత ఆలోచన రాదు. సూపర్ అనామిక అని చెప్పాను. కానీ ఈ అనామిక ఏం చేసినా పక్కాగా చేస్తుందంటే రేపు ఈ టయానికి ఫుల్ ఎంజాయ్ చేయడమే. రాజుకి శిక్ష పడిపోతుంది. ఇంకా రాజు జీవితాంతకాలం జైల్లోనే ఉండిపోతాడు. అదే కదా నేను కోరుకున్నది, ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలనుకున్నది అని చెప్పి ఇంకా మాట్లాడుకునేసరికి, సరే ఇంకా మేము వెళ్ళొస్తాము అనగానే, అప్పుడేనా అని చెప్పాను. కానీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా అనామిక అని చెప్పనేసరికి, సరే ఆంటీ అని చెప్పి ఇంకా అనామిక రాహుల్ ఇద్దరూ వెళ్తుండగా రాహుల్ కాస్త ఫ్లవర్ బస్ పక్కన ఉన్న ఫోన్ని తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకిద్దరు కూడా వెళ్ళిపోతారు. ఏంటి వీడియో కరెక్ట్గా వచ్చింది అనగానే, కరెక్ట్గానే వచ్చింది మమ్మీ, కావాలంటే చూడు అని ఇంకా కారులో వెళ్తూ చూపించేసరికి, వావ్ సూపర్, రేపు రాజ్కి శిక్ష పడకుండా ఈ వీడియో మనం బయట పెట్టాలి అని చెప్పనేసరికి, సరే మమ్మీ అని వెంటనే ఆ వీడియోని కాస్త మరుసటి రోజు ఉదయాన్నే కోర్టుకు తీసుకొస్తారు. కోర్టుకు తీసుకొచ్చేసరికి రాజును కూడా తీసుకొస్తారు. ఇంకా అన్ని సాక్ష్యాలు రాజే హత్య చేశాడన్నట్టు రుజువవుతున్నాయి కాబట్టి రాజుకి 14 సంవత్సరాలు అనగానే, ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ ఇంకా రుద్రాన్ని కాస్త బోన్లో నుంచుంటుంది. ఎవరమ్మా నువ్వు అనగానే, నేను మిస్టర్ రాజ్కి మేనత్తనని చెప్పాను. కానీ ఏంటమ్మా నువ్వు అని చెప్పాను. కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది తప్పు ఎవరు చేశారో, హత్య ఎవరు చేశారనేది మీకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి వీడియోని కాస్త చూస్తారు. చూసి టీవీకి ప్లే చేయమనగానే టీవీకి ప్లే చేస్తారు. అంతా అనామిక వరుసెట్టి చెప్తూ ఉండేసరికి, ఎవరి అనామిక అని చెప్పాను. కానీ సామంత్తో చాలా క్లోజ్గా ఉండేది. ఎప్పుడైతే నా మేనల్లుడు కళ్యాణ్కి విడాకులు ఇచ్చిందో ఆ సామంత్ గారిని పట్టుకుంది. ఇంకా వాడికి మరి ఈవిడ గారికి మధ్య ఏం గొడవలు జరిగాయో తెలియదు. కానీ మొత్తానికైతే ఈవిడ గారు సామంతుని చంపేసి ఆ నేరం కాస్త నా మేనల్లుడు రాజ్ మీద పెట్టాలని పక్కాగా ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే రాత్రి తన దగ్గరికి మేము వెళ్ళి వీడియోని ఆన్లో పెట్టుకుని వీడియో రికార్డ్ చేస్తూ తన నోటి వెంట నిజాలన్నీ బయటికి వచ్చేటట్టు చేయించాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఏంటి అనామిక, నా కుటుంబం నాశనం అయిపోతే బాగుండు అని నేను ఎలా అనుకుంటావు? నాకు ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన ఆయన సంతోషంగా లేకపోతే నేను మాత్రం బయటికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉంటాను? అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి, మంచి పని చేసావు రుద్రాని అని చెప్పి ఇంకా అపర్ణ అనగానే, చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పనేసరికి, నీ రుణం నేను తీర్చుకోలేను అంటూ ఇంకిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా జడ్జి గారైతే, అంటే ఇదంతా ఆవిడ ఉద్దేశపూర్వకంగా చేసినట్టు తెలుస్తుంది. సాక్ష్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత కావాలనే సామంత్ను అనామికే చంపిందని, ఆవిడ నోటి వెంటే తను ఎలా చంపింది, మిస్టర్ రాజ్ని ఎలా ఇరికించిందనేది ఆవిడ నోటి వెంటే చెప్పింది కాబట్టి రాజ్ ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్ముతుంది. ఈ అనామికకు 14 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఇదంతా అబద్ధం అనగానే, ఏంటి అబద్ధం మేడం, మీరే కదా మీ నోటితో మీరే కదా విషయాలన్నీ చెప్పారు అనగానే, నేను మందు తాగి అని చెప్పాను. కానీ మందు తాగినప్పుడే నిజాలు బయటకు వస్తాయన్న విషయం మాకు తెలుసు మేడం. మీరే తప్పు చేశారు. కావాలని ఇన్ని పకడ్బందీగా మిస్టర్ రాజ్ నిరికించాలని ఇంత ప్లాన్ చేశారు అంటూ లాయర్ కూడా మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అనామికకి. అడ్డంగా ఇరుక్కున్నాన్రా బాబు, వీళ్ళు అనవసరంగా రాత్రి పార్టీకి రావడం బట్టే ఇదంతా జరిగింది. అంటే రుద్రాన్ని కావాలనే ప్లాన్ చేసి నన్ను ఇరికించిందన్నమాట అని చెప్పి ఇంకా అనామిక అయితే అనుకుంటుంది. తీసుకువెళ్ళండి అని చెప్పాను. కానీ అనామిక, మా బావగారే తప్పు చేశారు, హత్య చేశారు అంటూ 1కి 10 సార్లు నువ్వు చెప్పినంత మాత్రాన
అదే నిజమైపోతుంది అనుకున్నావా? అబద్ధం ఒక్కసారి చెప్పినా అది అబద్ధమే, నిజం ఒక్కసారి చెప్పినా అది నిజమే, అంతే తప్ప అబద్ధాన్ని 10 సార్లు చెప్పినంత మాత్రాన నిజమైపోదు. అర్థమవుతుందా? సరే పద అని చెప్పి ఇంకా అనామికనైతే అరెస్ట్ చేసి అప్పు వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. రాజ్ అయితే చాలా సంతోషపడిపోతారు. అందరూ కూడా చాలా సంతోషంగా చాలా థ్యాంక్స్ అత్తా అని చెప్పాను, కానీ ఈ పిలుపు కోసమేరా నేను ఇలా మారింది, లేదంటే నువ్వేమైపోయినా కుటుంబం ఏమైపోయినా నాకు అవసరం లేదని వదిలేసాను. నన్ను ఎలా మార్చింది ఎవరో కాదు, నా కోడలు చెప్పిన మాటలను బట్టే నేను నా మనసును మార్చుకున్నాను అని చెప్పనేసరికి థ్యాంక్ యూ స్వప్న అంటూ రాజ్ అంటాడు. అంతా కూడా చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. అనామిక మాత్రం స్టేషన్లోకి వెళ్ళి జైల్లో ఊసలు లెక్క పెడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.